పొద్దున్నే 5 గంటలకు లేవాలంటే ఏడుపు వస్తుంది, కానీ జీవితం లేదన్నా సాధించాలంటే పొద్దున్నే లేవాలి. అట్లానే ప్రతిరోజు లేట్ ఏం లేవను, 6:30 7 గంటలకు అట్లా లేస్తా. కానీ ఈ రోజు నుంచి మాత్రం 5 గంటలకు లేద్దామని పక్కా ఫిక్స్ అయినా. ఇంకా లేవగానే బ్రష్ చేసుకుని నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా రోజంతా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడం కోసం కొన్ని స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. మీకు కూడా పీసీఓడి ఉన్నా, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మీకు డైట్ లేదంటే ఎక్సర్సైజ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను రేపటి నుంచి రెగ్యులర్గా చూపిస్తాను. ఇంకా ఎక్సర్సైజెస్ స్ట్రెచెస్ చేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి ఇంకా తూడ్చేస్తున్నా. పిల్లలు అప్పటికి లేవలేరు, వాళ్ళు పడుకున్నప్పుడే పనులు చకచకా చేసుకోలే. ఇంకా బయట కూడా ఊకేసి కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పొద్దున్నే లేవగానే స్నానం చేసుకుంటా, లేదంటే నాకు ఉబ్బరిస్తుంది. నార్మల్ టైంలో ఏంటంటే అన్ని పనులు అయిపోయినాక స్నానం చేస్తాను. సమ్మర్లో ఒక్క టైంలోనే పొద్దున్నే స్నానం చేసుకుని అన్ని పనులు చేస్తాను. ఇంకా స్నానం అయిపోగానే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అప్పటికి మా గగన్కి టైం అవుతుంది కాబట్టి మా గగన్ని లేపి మా ఆయనకి ఇచ్చేసిన, మా ఆయననే రెడీ చేస్తున్నాను. ఆ లోపు నేను వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మా గగన్ లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ ఇంకా రైస్ పెట్టిన. ఇంకా టిఫిన్లోకి అయితే ఇంకా నేను ఈరోజు దోశ చేస్తున్నాను. దోశ అంటే నాకు చాలా ఇష్టము. దాంట్లో కారము ఇంకా ఆనియన్ వేసుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా. ఈ రోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసినారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను వంటంతా కంప్లీట్ చేసేలోపు మా ఆయన స్నానం చేపించేసి ఇంకా దోశ వేసేసి మా గగన్కి మా ఆయననే తినిపించేస్తుండు. ఇంకా నేను మా అత్తమ్మ కూడా కూర్చొని ప్రశాంతంగా తినేస్తున్నాం. పొద్దున్న లేస్తే చకచక పనులన్నీ అయిపోతాయి కదా, కానీ రేపటి నుంచి అయితే రెగ్యులర్గా లేవాలని చూస్తున్నాను. ఇంకా మా గగన్కి స్కూల్కి టైం అవుతుందని స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ట్యాగ్ చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి.